Quadra takedown. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డియాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గీసే యానిమే వచ్చి ఇప్పుడు మీరు చూసారు కదా, యానిమేది ఫ్రీ ఫైర్ ఆడుతుంటే చిన్నపిల్లడు వచ్చి సడన్గా తీసుకుంటాడు. అది మనకి ఎంతో చిరాకు పుట్టిస్తుంది అక్కడ కిల్ పోవడం వల్ల, అక్కడ మా ఎనిమి అనేది చంపేయడం వల్ల. అలాంటి ఒక సిచ్యువేషన్ బాగా నచ్చింది నాకు ఇది, అందువల్ల నేను గీసాను అనేది. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ గీసాను అనేది. ఫస్ట్ ప్రోక్రియేట్లో ఏంటంటే బార్డర్ గీసుకున్న బార్డర్ వచ్చి ఏంటంటే నేను డ్రీమ్స్లోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చామంటే బ్యాక్గ్రౌండ్. ఇది ఫస్ట్ నేను వచ్చామంటే ఫస్ట్ పైన ఫ్లిప్ బుక్లో వచ్చామంటే ఈ ఆప్షన్ నేను వీళ్ళ ముగ్గురు దీన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేశానంటే ట్రాక్ 2లో నాకు కదిలే భాగాలు వేరే ట్రాక్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ట్రాక్ 1లో వచ్చి బాడీ ఒకటే ఉంటుంది. ట్రాక్ 2లో వచ్చి ఏంటంటే నేను కాళ్ళు అనేది నాకు కదలాలనుకున్నాను. అందుకని కాళ్ళు ఒకటే సపరేట్గా దానిలో చేసుకొని ట్రాక్ 1లో ఎరేజర్ చేస్తాను నేను. మీరు అది ఖచ్చితంగా గమనించండి. అలాగే ఫ్రెండ్స్, మనం సగం మధ్యలో అబ్బాయిని కొట్టాలి, చిన్నపిల్లలను కొట్టాలి. కాబట్టి సగం మధ్యలో ఏంటంటే ఆ అబ్బాయి చిన్నపిల్లని కూడా మనం ట్రాక్ 1లో నుంచి రఫ్ చేయాలి. అది సగం మధ్యలో లాస్ట్లో ఉంటుంది. అది వేరే అబ్బాయిని కూడా వేరే ట్రాక్లో తీసుకోవాలి. ఫస్ట్ వచ్చామంటే వీళ్ళిద్దరు కాళ్ళు వచ్చి అంటే ట్రాక్ 2లో తీసుకుంటాను. మళ్ళీ హ్యాండ్స్ కూడా కదలాలి ఫ్రెండ్స్, అవి కూడా వేరే ట్రాక్లో తీసుకుంటాను. కళ్ళు కూడా కదలాలి, అవి కూడా వేరే ట్రాక్లో తీసుకుంటాను. ఇంకా మనం ఇంకేం కదలాలి ఫ్రెండ్స్, ఇంతే. మినిమం దగ్గర మనం కదిలితే చాలనుకున్నాను. ఇందాక మీరు చూడండి, నేను ఇందాక చెప్పాను కదా నీకు, నేను రఫ్ చేస్తున్నాను. చూడండి, ఒక ఫ్రేమ్ని 3 ఫ్రేమ్లుగా చేశాను. అంటే కొంచెం సైడ్ జరిపాను. అలా జరపడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఈ 6 ఫ్రేమ్లు అయినా నిజానికి 1 సెకండ్లో 6 ఫ్రేమ్ కదులుతున్నాయంటే ఖచ్చితంగా లైట్గా కదిలినట్టు ఉంటుంది. మీరు చూడండి అది. కాకపోతే 3 ఫ్రేమ్లు ఒక దగ్గర ఉంటాయి, ఇంకో వేరే 3 ఫ్రేమ్లను కొంచెం పక్కకు ఉంటాయి. దానివల్ల 6 ఫ్రేమ్లు ఒకేసారి 1 సెకండ్లో 6 ఫ్రేమ్ కదిలినప్పుడు కొంచెం అటు ఇటు కదిలినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్యారెక్టర్స్కి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇచ్చేయాలి. అందరికి ఒకే కలర్ తీసుకుంటే వాళ్ళు మనం కరెక్ట్గా అది మెన్షన్ చేయలేము, బాగోదు. అది అన్నీ కలిసినట్టు ఉంటాయి క్యారెక్టర్స్. అందుకని నేను ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలరింగ్ కూడా ఇచ్చేసాను. వాళ్ళు వచ్చామంటే మనం కూర్చుంటాం కదా ఫ్రెండ్స్, ఒకటి చెట్టు కింద విలేజెస్లో, అలాగా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అక్కడ ఖచ్చితంగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నేను ఎల్లో కలర్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది చూసి నేను చేశాను అది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ అబ్బాయికి వచ్చామంటే పింక్ ఇచ్చాను, అబ్బాయికి వచ్చామంటే ఎల్లో ఇచ్చాను. ఈ చిన్నపిల్లడికి వచ్చాయంటే రెడ్ టీ షర్ట్ వేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూపించగలగాలి, అప్పుడే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను 1.5 రోజులు చేసాను ఫ్రెండ్స్. నేను ఇది కాకపోతే మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. కొంచెం నాకు టైం అక్కడంటే అక్కడ ఆ పావు గంట, అక్కడ అరగంట, అక్కడ గంట తీయడం వల్ల మొత్తం రికార్డ్ చేయలేకపోయినాను. కానీ మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ చూడండి, ట్రాక్ 2లో వచ్చి కాళ్ళు కదులుతాయి. అంటే ఏంటంటే 6 ఫ్రేమ్లుగా తీసుకున్నాను. ఈ 6 ఫ్రేమ్లు మొత్తం పొడిగించేసాను. అదే ట్రాక్ 4లో వచ్చి ఏంటంటే చేతులు, ట్రాక్ 5లో వచ్చామంటే కళ్ళు. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చామంటే ఫ్రెండ్స్, దీన్ని వచ్చి నేను డూప్లికేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు కాల్చాలి కాబట్టి. చూడండి, ఫస్ట్ చేసిన దాన్ని ఫస్ట్ ఫ్లిప్ బుక్ని నేను వచ్చి మళ్ళీ డూప్లికేట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ దాంట్లో సగం కొంచెం కట్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఏంటంటే ఇంకా నాకు కావాల్సిన విధంగా నేను రఫ్ చేసుకుంటూ ఏంటంటే వేరే ట్రాక్స్ ఏమైనా యాడ్ చేసుకుంటూ, దాంతోపాటు ఇంకేమైనా ఏమైనా కావాలనుకుంటే దాన్ని యాడ్ చేసుకొని, ఏదైనా వద్దనుకుంటే దాన్ని రిమూవ్ చేస్తాను నేను. అది చూడండి, అది కూడా మీకు చూపెడతాను నేను. ఫ్రెండ్స్, నేను ముందు ఏం చేశానంటే ముందు బ్యాక్గ్రౌండ్ వాయిస్కి తగ్గట్టు అక్కడ నేను కట్ చేశాను, దాన్ని డిలీట్ చేసాను ఫ్రెండ్స్. ఈ చిన్న మొక్క ఎందుకు తీసుకున్నానంటే మనం బార్డర్కి వెళ్ళి కదా ఫ్రెండ్స్, అది ఆ బార్డర్ కరెక్ట్గా అంటే నీట్గా అంటే అదే సిమిలర్గా వచ్చేదని నేను దాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాక్ 4లో వచ్చి హ్యాండ్ అనేవి రఫ్ చేస్తాను. హ్యాండ్లో మళ్ళీ ఇంకో కొన్ని యాడ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ గుండోడు అనేవాడు ఏంటంటే కైనే కలుపుతూ ఉంటాడు, కైనే చేతులు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వీడు వచ్చి ఏంటంటే ఫ్రీ ఫైర్ ఆడుతా ఆ యొక్క కైనేని ఇటు తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే నేను ఆ ఉద్దేశంతో నేను మధ్యలో ఫోన్ పెట్టుకొని గేమ్ ఆడుతూ ఉండి వాడు నిదానంగా వాడు గుండోడు రుద్ది నిదానంగా ఇస్తుంటే ఎల్లో షర్ట్ అబ్బాయి అంటే దాన్ని తీసుకుంటూ ఫోన్ అనేది పక్కన పెట్టాలి. మనం ఆ థాట్తో గేలేది. చూడండి, నేను 3 ఫ్రేములు అంటే ఏంటంటే కొంచెం స్లోగా కదలాలి నాకు. లేదు 2 ఫ్రేమ్లు కదిలేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ స్మూత్గా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. దాంతోపాటు ఎక్కువ ఫ్రేమ్లు గీయాలి. అలా కాకుండా మనం 3 ఫ్రేమ్లు 4 ఫ్రేమ్లు చేసుకుంటే కొంచెం స్లోగా కదులుతుంది. కాకపోతే మనకు తెలిసినట్టు నీట్గా ఉంటుంది 3 ఫ్రేమ్లు గీయడం వల్ల.
అందుకని 3 ఫ్రేమ్లు గీస్తున్నాను. చూడండి నేను ఈ మూడు మూడు 2 గీసే ఫ్రేముల్లో కొంచెం వీళ్ళిద్దరికి వచ్చే రెండు హ్యాండ్లు వచ్చి ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఇస్తాను. చూడండి ఇప్పుడు మళ్ళీ అక్కడ చాలకపోతే నేను వచ్చానంటే ఇంకా ఫ్రేమ్స్ తీసుకుంటాను. ఇది నీట్గా గమనించినట్టయితే మీరు 4 ఫ్రేమ్లు వచ్చి నేను హ్యాండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇందాక కొంచెం సైడ్ జరిపాడు కాబట్టి ఇప్పుడు చేతిలోకి తీసుకోవాలి. అందుకని నా చేయి అనేది గుండెడు వైపు తిప్పాను అనేది. ఇది నేను స్పీడ్ పెట్టకుండా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది చూడండి. దాంతో ఒక చేత్తో దాన్ని కైని తీసుకుంటానే ఇంకో చేత్తో వచ్చామంటే ఫోన్ అనేది పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. చూడు నేను అలా తాడుతో గీసాను చూడండి. అది ఆ రెండు ఒకే ఫ్రేమ్లో పెట్టాను నేను. అది నిదానంగా అది డ్రా చేసి దానికి బాడీ కలర్ వచ్చి హ్యాండ్స్కి ఇచ్చేసి టీ షర్ట్ కలర్ వచ్చామంటే దీనికి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ మనం టీ షర్ట్ కలర్ ఇచ్చేటప్పుడు లైట్గా ఎల్లో లైన్ అనేది మనం ఒక డ్రా చేయాలి పైన. లేదంటే ఎల్లో లైన్ అనేది మొత్తం కలర్ అనేది కలిసిపోద్ది. మామూలుగా ఒకేసారి కలర్ పేస్ట్ చేయాలనుకుంటే లైట్గా ఒక లైన్ గీసి దాంట్లో పేస్ట్ చేయవచ్చు ఫాస్ట్గా అయిపోద్ది పని అనేది. చూడండి ఇప్పుడు బ్లూ అబ్బాయి కూడా అంతేను. బ్లూ అబ్బాయి కానీ రుద్ది ఏంటంటే కొంచెం 7 చేతులు వేస్తాడు. ఇంకా ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ ఫ్రేమ్లో ఇలా నేను కొంచెంగా డ్రా చేసుకుంటూ నేను అనుకున్న దాన్ని బయటికి తీసుకురాగలిగాను. మీరు చూడండి మీకు బాగా నచ్చింది. ఛానల్ నేమ్ గుర్తుంది కదా. అందరికీ లైక్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా గీస్తాను. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. లేదంటే నేను ఇంకా మీకు ఎలా అయితే అర్థమవుతుందో అలా ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలను, చేస్తాను మీరు కామెంట్లో చెప్పినట్టయితే. చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్రేమ్లో యాడ్ చేసుకుంటూ నేను హ్యాండ్స్ అనేవి గీస్తా ఉన్నాను. ఇది మీకు నేను స్పీడ్ పెట్టలేదు. ఇది స్పీడ్ ఎందుకు పెట్టలేదు అంటే ఫ్రెండ్స్ ఇది గీసేటప్పుడు మీకు తెలియాలని పెట్టలేదు నేను. ఇది చూడండి కొంచెం. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ వాడికి చేతిలో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వీడేంటంటే మళ్ళీ చెయ్యి అనేది వెనక్కి తీసుకొని మళ్ళీ వీడు దాన్ని రఫ్ చేసి నోట్లో వేసుకోవాలి. వీడు అయితే ఫ్రెండ్స్ వీడు వచ్చాడంటే వాడు ఇచ్చింది తీసుకున్నాడు కదా ఫ్రెండ్స్ వీడు. కాబట్టి హ్యాండ్లు కూడా కొంచెం కింద తీసుకోవాలి హ్యాండ్ అనేది. అందుకని కొంచెం కిందకు వచ్చేటట్టు పెట్టాను అది. చూడండి అలా ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెట్టి మళ్ళీ రైట్ సైడ్ పెడతాడు. అంటే పొట్టకాడికి తెచ్చుకుంటాడు చేయని. ఇంకో చేయి వచ్చి అంటే ఫోన్ ఆడి పెట్టేసి ఈ చైన్ కూడా తీసుకెళ్ళాలి. 2 చేతుల కాడికి తీసుకెళ్ళాలి. 2 చేతులు ఒకే ప్లేస్ 2 తట్టు చేయాలి అది. అందుకని ఇలా గీసాను అది. ఈ మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ నేను నాకు చెప్పాను కదా ఈ అబ్బాయి ఫ్రేమ్ అనేది ఈ చిన్నపిల్లడి ఫ్రేమ్ కూడా ఒకటో ఫ్రేమ్లో ఉండిపోయింది మనకి. ఏం చేస్తానంటే ఆ ఒకటో ఫ్రేమ్లో ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా ఉంచుకొని ఆ నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చామంటే ఈ అబ్బాయి నేను రఫ్ చేస్తాను. ఎర్షర్ట్ అబ్బాయిది చూడండి చిన్నపిల్లడిది. రఫ్ చేసి మళ్ళీ వేరే ట్రాక్లో బార్డర్ అనేది యాడ్ చేసి మళ్ళీ కలరింగ్ ఇస్తాను. కలరింగ్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే వాడు కూర్చొని ఫోన్ తీసుకుంటున్నట్టు మళ్ళీ వేరే షాట్లో వచ్చి ఏంటంటే ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్టు పెడతాను అది కూడా మీరు ఖచ్చితంగా గమనించండి అది. ఫ్రెండ్స్ ఇంకేంటంటే మనం ఈ హ్యాండ్స్ కూడా కలర్ వేసేయాలి ఫ్రెండ్స్. మనం ఇది కలర్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇందాక మీకు నేను చెప్పాను కదా అబ్బాయిది కూడా షార్ట్ అనేది మనం విడిగా తీసేయాలని. అందుకోసం నేను వచ్చానంటే దానికి కూడా నేను చేస్తాను అది. మీరు దానికి చూపెడతాను ఎలా తీయాలో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇందాక ట్రాక్ 1లో చెప్పాను కదా అంటే బాడీ అన్నీ ఉన్నాయని, ముగ్గురు బాడీలు ఉన్నాయని. ఆ బాడీలు నేను వచ్చి అంటే పిల్లడి బాడీని తీసేసాను. అది పిల్లడిది పైన వేరే ట్రాక్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న బార్డర్ అనేది అది ప్రోక్రియేట్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో పేస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కరెక్ట్ లెంత్ తెలియడం కోసం అది. నేను దీన్ని బట్టి నేనంటే నెక్స్ట్ 2 ట్రాక్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ట్రాక్లో నేను అనేది ఒక్కొక్కటి ఫ్రేమ్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇది నాకు కొంచెం ఎక్కువ టైం పడింది. అందుకని ఫ్రెండ్స్ మనం గీసేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఆ మిస్టేక్స్ మనం సరి చేసుకుంటూ గీస్తూ కొంచెం టైం అనేది ఎక్కువ ఇవ్వాలి దీనికి. అప్పుడే మనం బయటికి ఒక మంచి యానిమే మనం తీసుకురాగలం. ఇంకా టైం ఇచ్చినట్టయితే ఇంకా నీట్గా గీయచ్చు అది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఎలా అంటే మనం దాని మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసామంటే ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచి యానిమే అనేది బయటికి తీసుకురావచ్చు మనం దాని నుంచి. అదే ఫ్రెండ్స్ అది మొత్తం మన టైం మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మన ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనం బాడీ గీయడం కానీ కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్రిన్సిపల్స్ అనేవి. అవి కొంచెం వెంటనే గుర్తుకు రావడం వల్ల మనం ఇంకా ఫాస్ట్గా ఉండగలం దాంట్లో. చూడండి హ్యాండ్స్ అనేవి కింద పెట్టాలి అబ్బాయి. ఎందుకంటే హ్యాండ్ ఇలా గీసాను. ఆ బన్నీ గీయాలి, బాడీ గీయాలి, తల కూడా గీయాలి ఫ్రెండ్స్ ఇది. అయితే ఫ్రెండ్స్ పైన మనకి వేరే ట్రాక్లో వచ్చి కళ్ళు ఉంటాయి కదా. ఇందాక ఒక ట్రాక్లో మనం ముగ్గురు కళ్ళు అనేది ఒకే ప్లేస్లో పెట్టేసాము. అలా కాకుండా మనం వచ్చామంటే ఈ ట్రాక్లో వచ్చామంటే అబ్బాయి కళ్ళు అనేది తీసేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించేది వచ్చామంటే ఇది లాస్ట్ అంటే
వాడు వాడు యెల్లో షర్ట్ అబ్బాయి చెంప మీద ఒక షాట్ ఇవ్వంగానే ఈ అబ్బాయి వచ్చి తుప్పలోకి వెళ్ళిపోవాలి. నేను అలా ఆలోచించాను అది. ఫ్రెండ్స్ ఇదేంటంటే నేను ఇప్పుడు తల కిందన ఉండాలది. అందుకని ఏంటంటే కొంచెం నాకు ఫేస్ అంటే స్ట్రెయిట్ కోసం స్ట్రెయిట్‌గా పెట్టి గీసి, తర్వాత ఇక్కడ బాణం సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ అది. నేను దాన్ని ఆప్షన్ అనేది ఎంచుకొని క్లిక్ చేసుకొని, ఆ అబ్బాయిననేది రొటేట్ అనేది చేస్తాను నేను. కొంచెం అంటే ఇది నేను చాలా డిజైన్స్ అనుకున్నాను. కాళ్ళు 2 దగ్గరగా, కాళ్ళు 2 విడిగా అంటే ఇంకో ఆలోచన కూడా వచ్చింది. తలకాయ అనేది కొంచెం బారు పెట్టేద్దామని వచ్చింది. అంటే ఏంటంటే మెడని సాగదీద్దాం అనిపించింది. లాస్ట్ అయ్యేమొద్దు కొంచెం ఇదే బెటర్ అనుకోని ఏంటంటే నేను ఈ ఆలోచనకొచ్చాను. చాలా ఆలోచనలనే వచ్చాయి నాకు. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ నాకు కొంచెం ఇది పర్లేదు, ఈ ఆలోచన పర్లేదు అనుకున్న తర్వాత నేనేం చేయాలంటే బాణం బాణం సింబల్ మీద దాని మీద క్లిక్ చేసి నేనైతే కొంచెం, కొంచెం, కొంచెం ఒక్కో ఫ్రేము లేదంటే 2 ఫ్రేములు, 2 ఫ్రేములు లేదంటే 3, 3 గాని ఫ్రేమ్‌లను కొంచెం చేంజెస్ అనేవి చేసుకుంటూ ఎళ్తాను. ఇదనేది నేను కొంచెం ఫాస్ట్‌గా గీసాను ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఒకే ఫోటోని ఎక్కువ ఫ్రేములుగా చేశాను కాబట్టి అలా గీసాను. ఫ్రెండ్స్ ఇది మనం ఏం చేయొచ్చంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ మనం తీసుకున్నాం గదా! ఈ ఒక్క ఫ్రేమ్‌ని 3 ఫ్రేములుగా పొడిగించి ఈ 3 ఫ్రేములనేది ఇప్పుడు మధ్యలో కట్ చేసుకొని ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ ముందున్న ఎలా ఉంటే అలాగే వస్తదిది. మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ చేంజెస్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఫస్ట్ ఫ్రేమ్ ఇది. నాకేంటంటే మనం రైట్ సైడ్ నుంచి వాడు ముందుకెళ్ళాలి. తుప్పల్లోకెళ్ళాలి. అందుకు నేనేం చేస్తానంటే ఆ ఫోటోని తీసుకొచ్చి నేను చివరన పెట్టేస్తాను. అంటే సైజ్ కూడా తగ్గించాను. ఇది ఇలా మనం చేయొచ్చిది యానిమీది. సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, చేయొచ్చిది. ఇప్పుడు చూడండి ఒక ఫ్రేమే చేశాను ఇది. నాకేంటంటే లాస్ట్ ఫ్రేమ్ ఇది. వాడు ఆ అబ్బాయిని కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నాకేంటంటే ఈ అబ్బాయి బాడీ కలర్‌లు తెలియలేదు. అందుకని ఎక్కడ వచ్చినాయంటే దీన్ని సేవ్ చేసుకొని ఒకేసారి దాంట్లోకెళ్ళి ఆ కలరింగ్ అనేది వాళ్ళకి వాళ్ళకి ఆ పిల్లోడికి ఇచ్చేస్తాను. ఆ పిల్లోడికి ఇచ్చేస్తాను. మీరు చూడొచ్చు నేను ఒక్కో కలర్ ఇచ్చేసుకొని తర్వాత వచ్చామంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇందాక నేను చెప్పింది. ఒకవేళ ఇందాక అర్థం అవ్వకపోతే ఇప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థం అయ్యిద్ది అనుకుంటున్నాను. మీరు కామెంట్‌లో చెప్పండి అబ్బా! నేను ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ బాగా చేయగలను అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ కూడా కొంచెం కలర్ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యానిమే ఉంది కదా! ఈ ఒకటో ఫ్రేమ్ అనేది 3 ఫ్రేమ్‌లుగా చేశాను కదా! చివరికి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే ఈ 3 ఫ్రేములనొచ్చి ఇంకో 6 ఫ్రేముల్లో, 5 ఫ్రేములో చేస్తాను. మధ్యలో కట్ చేస్తాను. కట్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే ఉన్నదాన్ని కొంచెం రొటేట్ చేసుకొని కొంచెం పక్కకు జరుపుతాను. పక్కకు జరిపి ఫ్రెండ్స్ ఇటువైపు పెడదాం, ఇటువైపు పెడదాం అనిపించింది. అందుకనే ఇలా చేంజెస్ అనేవి చేశాను నేను. మళ్ళీ ఇలా వద్దనుకోని మళ్ళీ హెడ్ అనేది తుప్పలోకి వెళ్ళిపోవాలనుకోని మళ్ళీ అదే ఫ్రేమ్‌ని ఇంకో 6 ఫ్రేమ్‌లుగా చేసి మధ్యలో కట్ చేసి అంటే ఫ్రెండ్స్ ఇలా ముందుకు తీసుకెళ్తాను. ఇలా ముందు తీసుకెళ్ళి ఇంకో 4 ఫ్రేమ్‌లు ఎక్స్‌ట్రా చేసుకొని కట్ చేసి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. దాంతో ఫ్రెండ్స్ ఏంటంటే ఈడు తుప్పలోకి వెళ్ళినట్టు తెలియాలనుకుంటే మనం దీనిపైన వేరే ఫ్లిప్ బుక్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. ఆ ఫ్లిప్ బుక్ ఆప్షన్ అనేది తీసుకొని అక్కడేంటంటే సగం మధ్యలోనే అంటే వాడి హెడ్ కాడ కొంచెం ఇప్పుడు మీ గడ్డి సింబల్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డికి సంబంధించినటి బొమ్మలు ఈ పెయింట్ అనేది ఇదే అనేది నాకు బ్రష్‌లో ఒకటుంది. ఆ బ్రష్ అనేది అక్కడ నేను పేస్ట్ చేస్తాను అది మీరు చూడండి అది కలర్‌తో. ఇప్పుడు నేను ఇయన్నీ సరిపోయాయి నాకు అనుకున్న తర్వాత ఏంటంటే నేనది ఖచ్చితంగా చేస్తాను అది మీరు చూడండి. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వాడు ముందుకెళ్ళే కొద్దీ మన నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ సైజ్ అనేది తగ్గిపోవాలి వాడు. బావుంటది. ఇప్పుడొచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పైనొచ్చామంటే ఫ్లిప్ బుక్ ఆప్షన్‌తో వేరే ఫ్లిప్ బుక్ ఆప్షన్ చేసుకొని నేనది వేరే డ్రా చేస్తాను అది. అది కూడా కొంచెం ఖచ్చితంగా గమనించండి మీరు. చూడండి ఒకే దెబ్బకి లోనకెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే వాడి తలకాడ మనం ఏం చేయాలంటే ఆకులనేవి పెట్టాలి. చెట్టుకి సంబంధించినవి పెట్టాలి. అప్పుడే దాంట్లో ఎళ్ళిపోయినట్టు మనకుంటది. చూడండి అదే కలర్ ఇవ్వాలి. అందుకోసం ఏం చేయండి ఆల్రెడీ మీరు ఇందాక చూసారు కదా! ఆ కలర్‌ని తీసుకున్నాను ఇది. చూడండి దీంట్లో కూడా ఫ్రెండ్స్ ట్రాక్ 1లో ఇలా తీసుకొని మళ్ళీ నేను ట్రాక్ 2లో వచ్చేంటంటే చెట్లు కూడా కదలాలనుకోని మళ్ళీ ట్రాక్ 2లో విడిగా గీస్తాను. నాకు ఎక్కడెక్కడ కదలాలనేవి. అందుకని కొంచెం టైం కూడా ఎక్కువే తీసుకునేది. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి లేదా యానిమే అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ వాడు అలా పొదలోకి వెళ్ళిపోతున్నాడు ఒకసారిగా. ఇదే నా మైండ్‌లోకొచ్చింది. అందుకని అలా గీశాను. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చంటే 18 నిమిషాలో, 8 నిమిషాలో చేసేస్తాను ఇది వీడియో నేను. దగ్గర ఎందుకంటే మొత్తం కట్ చేసి ఫ్రెండ్స్ ఇందాక మధ్యలో ఎవరికైతే అర్థం లేదో నెక్స్ట్ వీడియోస్ అనేది యాడ్ చేసి నేను కొంచెం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వినండి. కొంచెం మీకు ఒక అవగాహన అనేది వస్తది. ఫ్రెండ్స్ ఈ యాప్ పేరు ఏం పేరంటే ప్రోక్రియేట్ డ్రీమ్స్ అనే యాప్ ఇది. ప్రోక్రియేట్‌కి సంబంధించింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాకు చెప్పాను కదా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని. ఇప్పుడు చూడండి. ఎక్స్‌ప్లెయిన్ ఖచ్చితంగా చేస్తాను నేను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం మొత్తం ప్లే చేసినట్టయితే ఇలా ఉంటదది.
ఫ్రెండ్స్ కింద మనకు 2 డ్రాయింగ్లు కనబడుతున్నాయి. అవి వచ్చామంటే వేరేటి. ఇప్పుడు మీరు చూడండి కొంచెం. ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు కొన్ని ట్రాక్లు నేను చూపెడతాను చూడండి. ఫస్ట్ దాంట్లో వచ్చి ట్రాక్ 1లో వచ్చి ఏంటంటే బాడీ ఉన్నాయి, ముగ్గురు బాడీలు. ట్రాక్ 2లో వచ్చామంటే కాలనే ఉంటాయి. ఇవి వచ్చామంటే 6 ఫ్రేమ్లుగా ఉంటాయి. తర్వాత ట్రాక్ 3లో వచ్చినట్టయితే హెడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అది అంటే ఈ 3 విడివిడిగా తీసుకున్నాను. అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఈ ఒక గీసి చూపిద్దామంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మెయిన్ అదేను నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడ ట్రాక్ 4లో తీసుకుంటే అయితే మీకు హ్యాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాండ్స్ అనేవి 4 ఫ్రేమ్లు తీస్తున్నాను. అంటే కొంచెం అటు ఇటు కదిలేదానికి ఆ 4 ఫ్రేమ్లనే కాఫీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ట్రాక్ 5లో వచ్చామంటే హెడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫస్ట్ది ఇదేను. దీన్ని బట్టి నేను వచ్చి ఫస్ట్ ఉన్న దాన్ని బట్టి నేను వచ్చి డూప్లికేట్ అనేది సెకండ్ తీసాను. అది ఫస్ట్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను అది దీంట్లో కూడా యాస్టేజ్ అయ్యే ఉంటాయి, మీరు ఖచ్చితంగా గమనించండి అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనం నెక్స్ట్ ఒక ఫ్లిప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది చిన్నది. ఆ చిన్నదాన్ని వచ్చి ఏంటంటే మనం ఇంకా పొడిగించేదాన్ని. అంటే ఏంటంటే ఆ చిన్న దాంట్లోనే ఇంకా ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకొని మొత్తం మనం తీసుకెళ్ళిందాన్ని. ఇప్పుడు మీరు చూడొచ్చు, మూడోదే మనకి పెద్దగా ఉంటుంది. స్టార్టింగ్ ఇది చిన్నది ఇది ఫ్రెండ్స్. దీనికే మనం ఎక్కువ ట్రాక్లనే పడ్డాయి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు గమనించినట్టయితే ట్రాక్ 1లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళకి అందరికి ఒకే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లో షర్ట్ అబ్బాయి చిన్నపిల్లడు ఒకేసారి చూసినప్పుడు వీడియోకి చూసినప్పుడు కలర్స్ బ్యాక్గ్రౌండ్ మారాలి. అందుకని వీళ్ళిద్దరికి వచ్చి బ్యాక్గ్రౌండ్ మార్చాను. అది ట్రాక్ 1లో యాడ్ చేశాను. ఇది చూడండి ఏంటంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరు ఫేస్లో ఎక్కడైతే కనబడుతుందో అక్కడే ట్రాక్ కలర్స్ అనేది చేంజ్ చేశాను ట్రాక్లో. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాక్ 2 చూసినట్టయితే ఇక్కడ ఈ ముగ్గురు బాడీలు అనేవి ఉంటాయి. ఈ సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురు బాడీలు అనేది 2 బాడీలు అవుతాయి. ఎందుకంటే మనం ఆ అబ్బాయిని కొట్టాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్స్ ట్రాక్ 3లో వచ్చి ఏంటంటే కళ్ళు ఉంటాయి. అలాగే సగం మధ్యలో ఏంటంటే చిన్నపిల్లడి బాడీ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, చిన్నపిల్లడి బాడీ ఉంది ఫ్రెండ్స్. నల్లవి వచ్చాయంటే నేను అవి ఏంటంటే నాకు కరెక్ట్గా టైం తెలిసేదని పెట్టుకున్నాను. అంటే ఏ షాట్ ఎక్కడ దాకా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలి అనే ఆప్షన్ ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ కూర్చున్న తర్వాత అబ్బాయి కళ్ళు కనబడవు. తర్వాత ట్రాక్ 4లో వచ్చి ఏంటంటే 35వ ఫ్రేమ్ నుంచి కళ్ళు అనేవి లైట్ కనబడతాయి. మీరు చూడండి అది అంటే అది మొత్తం ఒకే ఫ్రేమ్. అది ఎక్కడ దాకా అంటే 66 ఫ్రేమ్ దాకా అదే చేశాను. ఇప్పుడు వచ్చామంటే అబ్బాయి ఈ ఎల్లో షర్ట్ అబ్బాయి రెడ్ అబ్బాయి చూసుకున్నప్పుడు కళ్ళు అనేది కొంచెం తేడా కనపడాలి. అంటే ఈ అబ్బాయి అనేది కొంచెం నవ్వాలి. ఎల్లో షర్ట్ అబ్బాయి కోపం మీద ఉంటాడు. ఇప్పుడు అలాగే ట్రాక్ 3 అంతేను, ట్రాక్ 4 కూడా అంతేను. ట్రాక్ 5లో చూసినట్టు ఏంటంటే ఇవి కూడా ఏంటంటే కాళ్ళనే కదులుతూ ఉంటాయి. ఫస్ట్ మనం చెప్పాం కదా ఫ్రెండ్స్, 6 ఫ్రేమ్లో 4 ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్స్ అనేవి అలా పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రాక్ 6 తీసుకుంటే ఏంటంటే మన హెడ్ అనేది వస్తుంది. సగం మధ్యలో హెడ్ అనేది మళ్ళీ ఆ పిల్లోడ్ సైడ్ తిరగాలి. ఆ పిల్లని చూడాలి కాబట్టి అక్కడ కొంచెం కట్ చేసి హెడ్ని విడిపోయిస్తాను. కళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్. మనం ఎక్కడైతే అబ్బాయిని ముగ్గురిని మనం రఫ్ చేసామో అక్కడ దాకా కళ్ళు ఒకేలా పెట్టి ఆ నెక్స్ట్ స్టెప్ నుంచి ఏంటంటే కళ్ళు అనేవి చేంజ్ చేసుకోవాలి మనం. లేదంటే అన్నీ కలిసిపోతాయి. అప్పుడు అన్నీ కలిసిపోతే కళ్ళు ముక్కు చండాలకు విడివిడిగా కనబడతాయి, బాగోదు ఇది. ఇక్కడ చూడండి లాస్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే ఈ అబ్బాయిది కూడా నేను వచ్చి అంటే వేరే ఫ్లిప్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఈ అబ్బాయిది గీసాను. మీరు చూడండి ఇది వచ్చి అంటే ఒకే ట్రాక్లో పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నందుకు. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అనిల్ రియాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.